తాళి పార్ట్ 17. ఆ రోజు పిచ్చిగా మీ నుంచి పారిపోయా కానీ ఈరోజు మీ ప్రాణమే నేనని తెలిసినప్పుడు నా ప్రాణమైన దానిని నిర్జీవంగా చూడలేను. మన జీవితంలో వసంతాలను తెచ్చే ఏర్పాటు నేనే చేస్తాను, పోరాడతాను అని ఎన్నో ఆలోచనల నడుమ ఆదిత్య గుండెలపై తలపెట్టింది. మైథిలి కూడా 5 సంవత్సరాలుగా ఆ గుండె సడి లేక దిక్కులు పిక్కటిల్లేలా ఎన్నో రాత్రులు ఏడ్చింది. ఈరోజు ఆ గుండె సడి ఆమె చెవులకు చేరగానే ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. రఘు సాయంత్రం కిట్టుని పింకీని స్కూల్ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకొని వచ్చాడు. కిట్టు పింకీ ఆశ్చర్యంగా అలా వాళ్ళ ఇద్దరిని బెడ్పై చూస్తుంటే రఘు ఆనందంతో అతని కళ్ళు వర్షించి, ఇక మా సారికి ఏ కష్టము దరిచేరనియ్యదు, అతని ఆరోగ్యంతో పాటు ఆనందంతో పాటు ఆయుష్ కూడా మైథిలి ఇస్తుంది అని చాలా మురిసిపోయాడు. రఘు కిట్టుకి పింకీకి మీ మమ్మీ మీ డాడీ అని చెప్పాడు. ఆ పసిహృదయాలు ఆ మాట విని పింకీకి ఆదిత్య అంటే తెలుసు, కిట్టుకు తల్లి మనసు తెలుసు. అందుకనే అక్కడ వారు చూసింది తప్పుగా అనిపించలేదు. ఇద్దరు పరుగున వెళ్ళి మైథిలిని చుట్టేశారు. మంచి నిద్రలో ఉన్న మైథిలి మేలుకొని పిల్లలను అక్కున చేర్చుకుంది. వాళ్ళిద్దరూ ఆదిత్యాన్ని చూపిస్తూ ఏడుస్తుంటే తన బాధని పక్కన పెట్టి పిల్లలకు ధైర్యాన్ని చెప్పింది. డాడీకి ఏమీ కాదు అని. అలా వారిని ఇంటికి వెళ్ళి చక్కగా హోంవర్క్ చేసుకుని కడుపు నిండా తిని పడుకోమని లాలనగా చెప్పి రఘుతో పంపించింది. ఆ రాత్రి ఆదిత్యాన్ని చూస్తూ అతని కాళ్ళ దగ్గర అలానే పడుకుంది. ఆ రోజు ఆదిత్యకి మెలకువ రాలేదు, కానీ మైథిలి స్పర్శకి అతని గుండె వేగం తగ్గింది. ఆదిత్యకి స్పృహ లేదు, కానీ అతని గుండెకి మైథిలి స్పర్శ తెలుసు కదా, అది శాంతించింది. కానీ తగిలిన దెబ్బలు ఇచ్చిన ఇంజెక్షన్ పవర్ తగ్గటం వల్ల పెయిన్కి మేలుకువ వచ్చింది. ఆదిత్య మెల్లిమెల్లిగా మేలుకుంటున్నాడు. ఓపికతో లేచి కూర్చుందాము అనుకునేటప్పుడు అతని పొట్టపై చేతులు కదలటానికి పక్కన ఏదో అడ్డుగా అనిపించి కిందికి చూశాడు. మైథిలి చేతులు అతని మీద, అతని కాళ్ళ దగ్గర ఆమె తలపెట్టి నిద్రపోతుంది. ఆదిత్య చూస్తుంది కళ నిజమా అని మొత్తం చుట్టూ పరికించి చూశాడు. అతని నొప్పులు మాయమయ్యాయి. నిన్న జరిగింది గుర్తుకు వచ్చింది. కష్టంగా మెల్లిగా జరిగి కూర్చుని మైథిలిని చూస్తూ ఆదిత్య పెదవులు ఎంతలా సాగాయి అంటే అతనికి అంతకు మించిన ఆనందం లేదు అని ఉక్కిరి బిక్కిరిగా అతనికి తగిలిన గాయాల నొప్పుల కంటే కూడా మైథిలి అతనిపై చెయ్యి వేయటం అన్నిటినీ జయించిన శక్తి వచ్చింది. పిచ్చి ముఖం, నాపై అంత పెట్టుకొని ఉండి కూడా నేనేమైపోతానో అని, అది మనిషి కాకుండా ఇంత ఇదైపోతుంది అని మైథిలితో కలిసి ఉన్నప్పుడు గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. 1-2 రోజులలో మైథిలితో విడిపోవాలి అనుకున్న టైంలో ఇంట్లో బీభత్సమైన గోల. లహరి నెల తప్పింది, ఇక పెళ్లి చేసుకోపోతే కలవదు అని తాత తల్లి గోల చేస్తుంటే ఆదిత్య లహరి నెల తప్పకుండా ఉంటే ఏదో ఒక రకంగా లహరిని ఒప్పించి మైథిలితో ఉండాలి అనుకున్నాడు. కానీ లహరి ఒప్పుకోలేదు. నెల తప్పిన తరువాత కుదరదు అని గట్టిగా లహరి కూడా అన్నది. అప్పుడు ఆదిత్య మైథిలి దూరమైతది ఖచ్చితంగా ఇది అని తెలిస్తే అది బ్రతకదు కూడా బ్రతకలేదు అని పిచ్చిగా తాగి రూమ్లో స్పృహ తప్పి ఉన్నాడు. అప్పుడు ఆదిత్యకి బ్రతకాలని కూడా ఆశ పోయింది. మైథిలి లేని జీవితం అతను తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు రఘు ఆదిత్య దగ్గరికి వచ్చి, సార్ మీరిలా అయిపోతే జీవితం వద్దు అనుకుంటే మైథిలి మేడం బ్రతుకుతుందా అంటే, ఆదిత్య అది నేను వదిలిపెట్టినా బ్రతకదు, అందుకే ఇక్కడ నేను అక్కడ అది పోవటమే మంచిది అన్నాడు. రఘు, సార్ అలా అనకండి, మైథిలి మేడం మీ నుంచి విడిపోయినా కానీ స్ట్రాంగ్గా ఉండటానికి ప్రయత్నించాలి.
తర్వాత మీరు ఆమెతో జీవితం కలిసి బ్రతికి ఏదో ఒక దారి దొరుకుతుంది. అలా అంతమైపోయి జీవితాన్ని పోగొట్టుకుంటే ఉపయోగం ఏముంటుంది సార్ అంటూ, మీరే ఇలా అయిపోతే మైథిలి మేడం మీపై పెట్టుకున్న ప్రేమని మీరే కాలరాస్తారా? ఆమెను బ్రతికిస్తూ మీరు బ్రతకాలి కానీ అని అంటుంటే ఆదిత్యకి మైథిలి బాగా జ్ఞాపకం వచ్చి ఇద్దరూ కలిసి అర్ధరాత్రి బయలుదేరారు. అప్పుడు శూర్పణ వీళ్ళని ఆపి, నువ్వు లహరిని పెళ్లి చేసుకోకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయి. మాకు మా వంశానికి వారసులు కావాలి. ఇక నువ్వు ఈ బయట తిరుగుళ్ళు ఆపేసి బుద్ధిగా లహరిని పెళ్లి చేసుకొని ఉండు. నీ ఇష్టానికి బయట తిరిగితే కూడా ఊరుకునేది లేదు ఇక అన్నది. ఆదిత్య, నా కాళ్లకు సంకెళ్ళు వేస్తాను అంటే లహరిని పెళ్లి చేసుకోవటం కూడా కలవదు అని రఘుని తీసుకుని బయటికి వచ్చాడు. రఘు ఆదిత్యతో, ఏదో ఒకరోజు మైథిలి మేడం గురించి ఇంట్లో తెలిస్తే తాతగారు అమ్మ సంగతి మనకు తెలుసు. మైథిలిని మనం రక్షించటం జరుగుతుందా సార్ అన్నాడు. ఆదిత్యకి తాత బుద్ధి తెలుసు, తల్లి బుద్ధి తెలుసు. చంపినా చంపేస్తారు. ముందు మైథిలిని స్ట్రాంగ్ చెయ్యాలి అని ఆ రోజు మైథిలి దగ్గరికి వచ్చాడు. అర్ధరాత్రి స్పృహ లేని వాడిని తీసుకొని వచ్చాడు అని రఘుని మైథిలి బాగా తిట్టేసింది. రఘు ఏమీ చెప్పలేక మౌనం వహిస్తే ఆదిత్యాన్ని బాత్రూంలో ఉంచి చల్లటి నీళ్లతో స్నానం చేపించి, మీరలా ఎందుకు చేస్తున్నారు? గత కొంతకాలంగా మీరేమైపోతున్నారు మీకు అర్థమవుతుందా? ఇంతకుముందు బాగానే ఉన్నారు కదా అని మైథిలి లాలనగా అడిగితే ఆదిత్య ఏమీ చెప్పలేకపోయాడు. తల తుడుస్తూ అరుస్తున్న మైథిలి చేతులు పట్టుకొని ఆకలేస్తుంది అన్నాడు. మైథిలి, మీరు డ్రెస్ వేసుకోండి అంటూ గబగబా వంటగదిలోకి పోయింది. అప్పుడేమీ చేయటానికి లేక దోశలు వేసుకొని వచ్చింది. అవి తినిపిస్తుంటే ఇక మైథిలితో ఆ చేతి ముద్దలు తింటానో లేదో అని భయానికి అతని కళ్ళు వర్షిస్తుంటే మైథిలి చీర కొంగుతో తుడుస్తూ, ఎందుకు ఊరికే మదన పడతారు? ఏదైనా పరిష్కారం ఉంటుంది కదా, ఇలా ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉంటారెందుకు అని అంటుంటే ఆ రోజు ఆదిత్య తరువాత జరగబోయే దానికి మైథిలి తనతో ఉంటుందో లేదో ఎలాగైనా ముందు జరగబోయే దాన్ని ఎదుర్కొని మైథిలిని తన ప్రేమలో ఉంచాలని ఆ రోజు ఆమెతో ఆమె అతని ప్రాణం, ఆమె లేని జీవితం లేదు అనేలా ఇష్టంగా మైథిలితో కలిసిపోతూ మైథిలి చూపించే ప్రేమకు కరిగిపోతూ మైథిలిని తన గుండెల మీద పడుకోబెట్టుకొని, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, సడన్గా చచ్చిపోతే ఏం చేస్తావే అన్నాడు. మైథిలి వెంటనే లేచి కూర్చుని, అలా మీ గుండె ఆగిపోతే పోయింది అంటే నా గుండె కూడా ఆగిపోతుంది అని అర్థం చేసుకోండి. అయినా కలిసి సంతోషంగా బతకాలి అనుకోవాలి కానీ ఇలా అన్ని అపశకునపు మాటలు అంటారు అని బాగా ఏడ్చేసింది. ఆదిత్య మైథిలిని అల్లరి పెడుతూ, ఏదో జోక్గా అన్నాలేవే అంటూ మరొకసారి ఆమెను ఆలోచనల నుంచి తప్పించటానికి మైథిలిని ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఆ రోజు చనిపోతా అంటేనే ఎంతలా ఏడ్చిందో, ఈరోజు ఈ రకంగా ఉంటే దాని మనసు తట్టుకుంటుందా అని మైథిలిని చూస్తూ కూర్చున్నాడు. శూర్పణ లహరితో, వాడికి బాగా లేదట, వెళదాము అన్నది. నేను రాను, మైథిలి లాయర్గా వాళ్ళ కంపెనీకి వచ్చిందంట, వాళ్ళిద్దరు సంతోషాలు చూస్తూ నేను అక్కడ ఉండాలా అన్నది. శూర్పణ, తిక్కలు దానిలా ఆలోచించకు. నువ్వు హీరోయిన్వి కావాలి అంటే వాడి దగ్గర డబ్బు గుంజటానికి మంచి అవకాశం, అర్థమవుతుందా? వాడెలాగూ దాని మాయలోనే ఉన్నాడు కనుకనే నిన్నొక్కరోజు కూడా తాకను కూడా తాకలేదు. అలా అని నువ్వు సినిమా తీయాలన్న కోరికనైనా నెరవేరిందా? వాళ్ళిద్దరిని టార్చర్ చేస్తూ పింకీని వాడి నుంచి వేరు చేస్తా అని బ్లాక్మెయిల్ చేసి విడాకులు తీసుకొని మనీ లాగితే మనం సినిమా తీయొచ్చు అన్నది. లహరి, విడాకులు తీసుకుంటే ఈ ఉన్న లగ్జరీలు కూడా మనకు ఉండవు. నీకుంటుందేమో తల్లిగా, విడాకులు తీసుకున్నాక కనీసం ఇక్కడ ప్రాపర్టీస్ మీద వచ్చే మనీ కూడా నాకు రాదు. ఇలా హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ అవకాశం కోసం చూస్తే బెస్ట్. అతనితో విడాకులు అంటే ఈ లగ్జరీ ఉండదు. అయినా ఏ మొగుడు ఇంత లగ్జరీ లైఫ్ ఇచ్చి నా ఇష్టానికి నన్ను వదిలేసేవాడు ఎక్కడ దొరుకుతాడు? అతగాడు సుఖం పంచకపోతే నాకేమైనా సుఖం తక్కువైందా అన్నది. శూర్పణ, నీకు గతంలో చాలాసార్లు చెప్పా, నువ్వు ఆడపిల్లను కన్నావు, అదే మగపిల్లవాడు అయితే ఎప్పుడో వీటిని అమ్మేసి సినిమా తీసేద్దాం కదా. మగపిల్లవాడి కోసం అయినా వాడిని లొంగ తీసుకోవే అంటే
ఏ రోజైనా నా మాట విన్నావా అని శూర్పణ అంటుంటే లహరి, అతని దగ్గరికి నేను వెళితే నన్ను ఒక గొంగలి పురుగులా చూస్తుంటే ఇంకా లొంగదీయటం అది అయ్యే పనేనా? అందరూ నన్ను బటర్ఫ్లైలా ఫీల్ అవుతుంటే అంత అవసరమా నాకు? పింకీ కడుపులో పడ్డట్టు మాయ చేద్దామన్నా రఘు చాలా అలర్ట్గా ఉంటున్నాడు. విక్రమ్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఇంకా ఏం మాయ చేయాలి అంటుంటే శూర్పణ, సరే ఈ లగ్జరీలు ఎటు పోదు, కానీ నువ్వు అన్నావుగా దీనిని తినే హక్కు నాకుందని. అంతకీ మనం అనుకున్న డబ్బు రాకపోతే మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇలానే ఉందాము. వచ్చిన నష్టం ఏముంది? ఇప్పుడైనా ఆదిత్య భార్య అని కొద్దిగా కట్టుబాట్లలో ఉంటున్నావు. అదే వాడితో విడాకులు తీసుకుంటే మనకి డబ్బు వస్తుంది, ఇంకా స్వేచ్ఛా జీవితం అయిపోతాము కదా. నీకు నేనున్నాను కదా. మైథిలి ఉంటేనేమో మనకు డబ్బు రావాలి, లేదు దాన్ని వాడి నుంచి శాశ్వతంగా విడదీయాలి. అయినా మొగుడుగా వాడు కాపురం చేయను అంటే పెళ్ళంగా ఎందుకు చేయవు అని నిలదీయక వాడిని అలా వదిలేస్తావా అని అంటుంటే, ఆయన గారితో కాపురం చేస్తే ఇల్లు దాటి బయటికి వెళ్ళనీయడు. నీ కొడుకు సంగతి నీకు తెలియదా? అయినా దూరంగా ఉంటున్నాడు, నాకు కూడా హాయిగా ఉంటుంది. ఏమో నాకైతే విడాకులు తీసుకోవాలని లేదు, కానీ నువ్వు చెప్తున్నావు కదా డబ్బులు గుంజుదామని, ట్రై చేద్దాం అంటూ ఇద్దరు బయలుదేరారు. ఆదిత్యకి మైథిలిని అలా చూసి కదిలియాలి అనిపించక మెల్లగా అలానే పడుకున్నాడు. ఉదయం రఘు హాస్పిటల్కి వచ్చి మైథిలితో, మేడం మీరు ఫ్రెష్ అయ్యి రండి, నేను చూసుకుంటాను సార్ని అని చెప్పాడు. మైథిలి, అంకుల్ వెళ్ళిపోతున్నారని రెడీ అవుతున్నారా అన్నది. రఘు, మీకోసమే వెయిట్ చేస్తున్నారు, మీకు చెప్పి వెళ్ళిపోతాను అన్నారు అంటే మైథిలికి వెళ్ళాలని లేకపోయినా కానీ అంకుల్ని పంపించాలి అని తాను కూడా ఫ్రెష్ అయ్యి వద్దామన్నట్టు ఇంటికి వెళ్ళింది. ఆదిత్య నైట్ ఎక్కువసేపు మైథిలిని చూస్తూ గడిపేశాడు కదా. ఉదయం త్వరగా మేలుకోలేదు. మైథిలి వెళ్ళిపోయాక ఆదిత్య లేచి రఘును చూస్తూ, మైదు ఏది అని అన్నాడు. రఘు, లాయర్ అంకుల్ వెళ్ళిపోతున్నారు, మైథిలి మేడం కూడా ఫ్రెష్ అయ్యి అంకుల్ని కలిసి వస్తుందని నేనే పంపించాను అన్నాడు. ఆదిత్య సంతోషంగా, నాకు నా మైదితో జీవితం ఉంది అనిపిస్తుంది రఘు. ఈసారి దాన్ని నేను మిస్ చేసుకుంటే ఇక నా ప్రాణం కూడా నిలవదేమో అన్నాడు. రఘు బాధగా, సార్ లహరి మేడం అమ్మ రేపు వస్తారట. మైథిలి మేడాన్ని చూస్తే అమ్మ అసలు ఎలా రియాక్ట్ అవుతుందో అని కాస్త నాకు భయంగా ఉంది అని రఘు అంటుంటే ఆదిత్య మొహం ఒక్కసారిగా బాధతో, వాళ్ళెందుకు వస్తున్నారు రఘు? మైదు ఇప్పుడే కాస్త మారుతుంది, మళ్ళీ వాళ్ళొచ్చి ఇష్టానికి మాటలంటూ ఉంటే అది ఎంత బాధపడుతుంది. ఈసారి దాని మనసు నొచ్చుకొని వెళ్ళిపోతే ఇక నన్ను చేరదు రఘు అని బాధగా అంటుంటే రఘు, మీరు అధైర్యపడకండి సార్, డాక్టర్లు మీ గురించి చెప్పాక మైదు మేడం ఎంతలా ఏడ్చారో ఎంతలా బాధపడ్డారో నేను చూశాను. మేడం ఒకప్పుడు బంగ్లాలో ఉన్న మైథిలి మేడం కాదు, ఇప్పుడు లాయర్గా అన్నీ తెలిసినది. ఎలా ఎదుర్కోవాలో తనకు తెలియదా? మీరు ప్రశాంతంగా ఉండండి, తనే అన్ని మిమ్మల్ని మీ కంపెనీని కూడా చక్కగా చూసుకుంటుంది అంటుంటే ఆదిత్య, అమ్మ మాటలు నీకు తెలుసు కదా, మైథిలిని నేను పెళ్లి చేసుకున్నాను అని తెలిసి ఒక్కరోజు కూడా మన దగ్గర బయటపడకుండా దానికి పిల్లలు లేకుండా చేసింది. అటువంటిది ఇప్పుడు ఎదురుపడితే దాన్ని బ్రతకనిస్తుందా అని బాధపడుతుంటే రఘు, అప్పుడంటే కిట్టు లేడు కదా సార్, ఇప్పుడు కిట్టు ఉన్నాడు. ఇప్పుడు మైథిలి మేడానికి కిట్టు భవిష్యత్తు కావాలి, మీ ఆరోగ్యం కావాలి. మీరు ప్రశాంతంగా ఉండి రెస్ట్ తీసుకోండి, జరగబోయేది చూస్తూ కూల్గా ఉండండి. మైథిలి మేడం మీ ఆరోగ్యం కోసం ఏం చేస్తుందో చూడండి. మీరు టెన్షన్ పడి మేడాన్ని టెన్షన్ పెట్టకండి. మీరు ఆరోగ్యంగా ఉన్నారు అంటే తను ఎంత సమస్య అయినా ఎదుర్కొని వస్తుంది. మీకు కూడా తెలుసు కదా సార్ తను ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. మీ విషయంలో అంత వీక్ అని నిన్న మీరు గుడిమెట్ల మీద నుంచి పడ్డ దగ్గర నుంచి ఈ క్షణం వరకు తన వేదన తన బాధ నేను చూడలేకపోతున్నాను. మీరు అన్ని ఆలోచనలు పక్కన పెట్టి మీరు స్ట్రాంగ్గా ఉండండి అంటుంటే ఆదిత్య మనసు బాధగా అనిపించింది. నా వల్ల దానికి ఎన్ని కష్టాలు పెడుతున్నాను. రాత్రి దాన్ని అలా చూసి నేను కోలుకునే వరకు నాకు దగ్గరవుతుంది అనుకున్నా. ఇంట్లో దయ్యాలు దిగితే
అది మనశ్శాంతిగా ఎక్కడ ఉంటుంది అని బాధపడుతున్నాడు. రఘుకి అర్థమైనది, తల్లి లహరి వస్తే అతను ప్రశాంతంగా ఉండలేడు. కానీ రఘుకి ఈసారి మైథిలి ధైర్యంగా ఎదుర్కొంటుంది అని అర్థమైంది. కానీ ఆదిత్యకే అర్థం కావటం లేదు అని డాక్టర్లకు చెప్పి తాను ఏ టెన్షన్ తీసుకోకుండా ఎక్కువ నిద్రపోవటానికి ప్రయత్నించాడు. అలా ఆ రోజు మైథిలి వచ్చినప్పుడు ఆదిత్యకి స్పృహ లేదు. ఆ రోజు నైట్ కూడా ఆదిత్య దగ్గర మైథిలి ప్రశాంతంగా ఉంది. మరుసటి రోజు ఉదయం రఘు వచ్చి మైథిలిని మళ్ళీ ఫ్రెష్ అవ్వటానికి పంపించాడు. మైథిలి ఇంటికి వచ్చి పిల్లలను స్కూల్కు పంపించింది. తాను ఫ్రెష్ అయ్యి బయలుదేరే ముందు రఘు, మేడం నేను సార్ని తీసుకొని వస్తాను, మీరింకా రాకండి అని చెప్పాడు. మైథిలి ఆదిత్యాన్ని ఇంటికి తీసుకొని వస్తున్నారు అని దేవుని గదిలో దీపం పెట్టి ఆదిత్య రాక కోసం చూస్తుంది. కారు వచ్చింది అని తెలిసి హారతి కొబ్బరికాయ తీసుకొని గుమ్మానికి ఎదురు వెళ్ళింది. ఆదిత్య రఘుని సపోర్ట్గా పట్టుకొని కుంటుకుంటూ వస్తున్నాడు. ఒక పక్క లహరి, ఒక పక్క శూర్పణ. వాళ్ళిద్దరిని చూసిన మైథిలి వెనకడుగు వేద్దాము అనుకుంది. ఆదిత్యాన్ని చూసి నేను అతని క్షేమం కోసమే కదా అని గుమ్మానికి ఎదురుపోయి దిష్టి తీసి ఆ కొబ్బరికాయ ఆదిత్య చుట్టూ తిప్పి పనివారికిచ్చి బయట పగలగొట్టమని చెప్పింది. ఇంకొక పక్క ఆదిత్యకి సపోర్టుగా వెళ్ళింది. ఆదిత్య పెదవులు విచ్చుకున్నాయి. వాళ్ళిద్దరిని చూసిన మైథిలి బ్యాగు సర్దుకొని వెళ్ళిపోతుంది అనుకున్నాడు. కానీ తనకు దిష్టి తీసి తనకు సపోర్టుగా వచ్చినందుకు ఆదిత్య మనసు మురిసిపోయింది. అలా మైథిలి సపోర్ట్ రాగానే రఘు తప్పుకున్నాడు. ఆదిత్య మైథిలి ఇద్దరూ అనుకోకుండా కుడికాలు ముందు పెట్టి లోనికి వచ్చారు. ఆదిత్యాన్ని సోఫాలో కూర్చోబెడితే శూర్పణ మైథిలిని చూసి, ఇలాంటి వేషాలు వేసే గొప్పోళ్ళని వలలో వేసుకుంటారు, ఏం మందు పెడతారో ఏమో అని వ్యంగ్యంగా అన్నది. మైథిలి శూర్పణని చూస్తూ, మేడం ఆ మందు మీకు తెలిసే ఉంటుంది కదా, నీ హస్బెండ్కి కూడా పెట్టి ఉంటే మీ దగ్గరే ఉండేటోడేమో, అన్నీ తెలుసుకున్న మీరు ఆ మాత్రం తెలుసుకోలేకపోయారా అని సాగదీస్తూ మాట్లాడింది. శూర్పణకి ఏం మాట్లాడాలో తెలియక ఆదిత్యాన్ని చూస్తూ, చూసావా మీ నాన్న గురించి ఎంత మాట అంటుందో, లేకిడి వాటిని చనివిస్తే ఇలానే ఉంటుంది అన్నది. మైథిలి, మీకు నాతో మాట్లాడటం చేత కాదు అనుకుంటా అని అతనిని ఎందుకు అడుగుతున్నారు, లేకిడి వాటిని అంటున్నారు, మీరు పబ్బులలో చేసే విన్యాసాలు ఒక్క వీడియో బయట పెట్టాను అనుకో, లేకిడివి ఎవరియో తెలుస్తుంది. మైథిలి నోరు చూపిస్తూ చెయ్యి పెట్టి మూసుకొని ఉండటం నేర్చుకోండి అన్నది. పబ్బులు అనగానే లహరి మ్యూట్ అయిపోయింది. శూర్పణ ఏది మాట్లాడినా రివర్స్ మాట్లాడుతుంది, పరువు తీస్తుంది అని మేము రెస్ట్ తీసుకుంటాము అంటూ ఇద్దరు లేచారు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా బంగారాలు కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.